దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సిలువదారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు వచ్చెదరు. కీర్తన గ్రంథం 65 అధ్యాయం 2వ వచనం. ప్రియా కల్వరి సిలువదారైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, ఈ కలవరి దినాల్లో దేవాదేవుని మీరు ప్రార్థిస్తున్నారా? మీ కొరకు నా కొరకు ఆయన గెచ్చమైన తోటలో ఎంతో ప్రార్థించారు. ఆయన కార్చిన చెమట రక్త బిందువుల వలె అయిపోయింది. నేడు మనము కూడా ప్రార్థిస్తే మన ప్రార్థన ఆలకించగల గొప్ప దేవుడు, ప్రార్థనకి ప్రతిఫలం గల గొప్ప దేవుడు. మన పనుల కోసం అవిరామంగా పనిచేస్తూ ఉంటాం. ఒక్కోసారి తీరిక దొరికినా ముసలమ్మ ముచ్చట్లో కాలయాపనలు చేస్తూనే ఉంటాం. కానీ ప్రార్థన చేసుకోకుండా దినాలు నెలలు గడిచిపోతున్నాయి. కానీ మన ఆత్మీయ జీవితానికి ఊపిరి వంటిది ప్రార్థన అని జీవగల దేవుడి పేరు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు వాక్య పఠనము ధ్యానాన్ని ఆహారంతో పోలిస్తే, స్తుతి ఆరాధనను నీటితో పోలిస్తే, ప్రార్థనను గాలితో పాల్చవచ్చని జీవంగల దేవుడి పేరు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన లేమి జీవితం ఆధ్యాత్మిక మరణానికి సూచికగా ఉంటుంది. ఈ ఆత్మీయ విజయవంతమైన జీవితాన్ని పరిశీలించిన వాటి విషయమే రహస్యం ప్రార్థనే. ప్రార్థన ద్వారా మాత్రమే మన విజయాన్ని సాధించగలుగుతున్నాం. ప్రార్థన ద్వారానే మనం సమాధానపరచబడగలుగుతున్నాం. దేవుని స్వభావమే ప్రార్థనని వినడం, వాటికి సమాధానం ఇవ్వటం. కీర్తనాకారుడు అన్నాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అవును, ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచును, నా చెవులు దాన్ని ఆలకించునని 2 దినవృత్తాంతం 7:15 తెలియపరుస్తుంది. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేస్తును. నా బలిపీఠం మీద నాకు అర్పించే దాన బలులను నాకు అంగీకారమగులను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. ప్రార్థన ఎందుకు చేసుకోవాలో దేవుని బిడ్డలారా? ప్రార్థించడం అనేది పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆజ్ఞగా ఇవ్వబడింది. వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుంటకును ఆయన వారితో ఈ ఉపమానం చెప్పినని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఎల్లవేళ మనం దేవుడికి ప్రార్థించాలి, ఎడతెక్క మనం ప్రార్థించాలి అని భక్త పౌలు తెలియపరుస్తున్నారు. ప్రతి అక్కడను దేవునికి విజ్ఞాపన చేయాలి. దేని గురించి చింతపడకూడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన చేయొచ్చు. కృతజ్ఞతాపూర్వక మీ విన్నపాలు దేవదేవుడికి తెలియచేయబడినట్టాడు. దేవుని పిల్లారా, మన విన్నపాలని దేవుడికి తెలియపరిచినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రతి అవసరాన్ని అక్కడ కూడా తీర్చి మనకు సమాధానం అనుగ్రహించి మనకు జయమనుగ్రహించి విజయం గల గొప్ప దేవుడు, సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు. కావున క్రైస్తవుడు తన ప్రతి అక్కరకు సమస్య పరిష్కారానికి దేవుని ప్రార్థించాలి. కాబట్టి ఏం తిందుమో, ఏం తాగుతామో, ఏం ధరించుకుందామో అని చింతించకండి. అనుజనులు వీటిని గురించి విషయమై చింతిస్తారు. కానీ మీరు జీవగల దేవుని ప్రార్థించినప్పుడు మీకు అవసరంగా ఉన్నవేవో, అక్కరగా ఉన్నవేవో సమస్తం మీ జీవితంలో ఆయన జరిగించగల సర్వాధికారి అయిన దేవుడు, సర్వకృపామయుడైన దేవుడు, సంపూర్ణమైన బహుమానాలు మీకు నాకు ఇవ్వగల గొప్ప దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించడం ద్వారా ప్రతిఫలం పొందుతాం. సమూయేలు ఏమంటున్నాడంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరుద్ధంగా పాపం చేస్తున్న వాడిని అవుతున్నట్టున్నాడు. 1 సమూయేలు 12 అధ్యాయం 23వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా మనం దేవుడికి దగ్గర కాగలుగుతున్నాం. ప్రార్థించండి, ప్రతిఫలం పొందండి. ప్రార్థన ద్వారా విజయం సాధించండి. ప్రార్థన ద్వారా శత్రువుని జయించండి. ప్రార్థన ద్వారా మేలుతో నింపండి. ప్రభు కృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వాంగ సుందరుడైన పరమ తండ్రి, సర్వాధికారి దేవా, శ్రీమంతుడా, నీకు స్తోత్రాలు. మా యొక్క జీవితంలో నైనా మీ కృపను, మీ కనికను అనుగ్రహించండి. ప్రార్థనా వీరులమై, ప్రార్థనాతులమై ఎల్లప్పుడూ నైనా మీ మహిమ కలిగిన బలమైన హస్తము కింద ఉండటానికి మీ కృప మాకు దయచేయండి. మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం మా పట్ల జరిగించమని యేసుక్రీస్తు ఉన్నత నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జీవగల దేవుని బిడ్డలారా, మీరు ఎంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి వాక్యం షేర్ చేయండి.
కామెంట్స్ రూపంలో మీ యొక్క అవసరాలు తెలియపరచండి. ప్రభు మీకు తోడేయండి గాక. గాడ్ బ్లెస్ యూ.